అంటే సిగ్గుపడేది కూడా ఏం లేదు. అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాలు లేని అంతరాలు లేని సమసమాజం వస్తుందని చెప్పి కళ్ళు కన్నమాట వాస్తవం కావచ్చు. ఇక్కడ సకల సమస్యలకు ఆనాటి వలసవాదులే కారణం అని చెప్పి భావించుండొచ్చు. పవన్ గారు కళ్ళు కన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి గొప్ప లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం అందించిన మహానాయకుడు కాబట్టి ఈ దేశాలు ఇవన్నీ పోతాయని అనుకున్నారు. కానీ 77 సంవత్సరాలు తర్వాత అనేక రాష్ట్రాలలో మనం చూస్తున్నాం, అనేక కులాలు మమ్మల్ని బీసీలో కలపండి, మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించండి, మమ్మల్ని ఎస్సీలో గుర్తించమని చెప్పారు. మేము ఎస్సీలను అభివృద్ధి చెందిన మమ్మల్ని మేము ఓపెన్లకు వస్తాం, మేము బీసీలో అభివృద్ధి చెందిన ఓపెన్లకు వస్తామని కంటే కూడా కులాలు కనుమరుగు కాలే, అంతరాలు తగ్గలే. తగ్గకపోగా రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ ఇంకింత పెరుగుతుందన్నమాట వాస్తవం. కులాలు అనేక కులాలు కిందికి వస్తున్నమాట కూడా వాస్తవం. ఎస్సీలకి కొన్ని, ఎస్టీలకు కొన్ని, బీసీలకు కొన్ని. అందువల్ల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది తప్ప ఇంతకుముందు తెలంగాణ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పినప్పటికీ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గుడైతే ఎక్కడ లేదు. ఎవరి జనాభా కింది జాతుల జనాభా పెరుగుతుంది తప్ప తగ్గుడైతే లేదు నాకు తెలిసి. ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో దృష్టి పెడుతున్నాను. ఒకటే కులం ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంగా ఉన్నది. ఇక్కడ ఒక ఓసీ ఉన్నది ఒక కులం, ఆంధ్రకు పోతే బీసీలో ఉన్నది, మహారాష్ట్ర పోతే ఎస్సీలు ఉన్నది. ఇక్కడ చాలా ఫార్వర్డ్ కులం అది, అంటే మామూలు ఉన్నది కాదు, వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఓసీలు ఉన్న కులం ఇక్కడ కర్ణాటక పోతే బీసీలు అయింది. మొత్తం తెలంగాణ ఆంధ్రలో ఓసీలో ఉన్న కులం మనం ఏదైతే పట్టున్న కులం అని అంటామో చాలా గొప్పగా లీడ్ చేస్తున్న సంపద అంతా ఆ దగ్గర ఉన్నాయంటో వాళ్ళు అక్కడ పోగానే బీసీలు అయిపోయిన వాళ్ళు. అంటే దేశంలో గమ్మతైన విషయం ఏంటంటే ఒకటే కులం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పరిణిస్తున్నమాట వాస్తవం. అంటే ఆ రాష్ట్రాల్లో ఆ కులం మైనార్టీలో ఉండి వాళ్ళు ఏం అప్పీల్ చేసుకుంటారో, వాళ్ళు ఎట్లా గుర్తించిండ్రో వాళ్ళు బీసీలో గుర్తించారు. కాబట్టి ఇది కొంచెం జటిలమైన సమస్యని. దీని మీద అనేక రకాల చర్చోపచర్చలు మళ్ళీ జరుగుతుంది తప్ప, మళ్ళీ మేధమైన జరుగుతుంది తప్ప దీని మీద ఒక క్లారిటీ మనం ఇవ్వాల్సిన అక్కడైతే ఉన్నది. తప్పకుండా మనమే ఇవ్వాలి. ఏ ప్రభుత్వాలు నాకు తెలిసి ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు, మీకు తెలుసు. వాళ్ళు ఎంత మేరకు ఏంటంటే ఈ ఓట్ల కోసం ఇస్తారు తప్ప, ఆ పూటకు మళ్ళా తృప్తిపరచడానికి చేస్తారు తప్ప, ఎలక్షన్ ఓరియంటెడ్ పవర్ ఓరియంటెడ్ దాంట్లో ఉంటే తప్ప ఇవి నిజంగానే ఈ జాతరకి జరిగింది దీన్ని రెక్టిఫై చేయాలనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు కాదు, మీకు తెలుసు. ఇంతేందుకు నేను కేసీఆర్ గారిని అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా ఉండొచ్చు నాకు తెలియదు, కానీ వాళ్ళు అన్నారు ఎట్లా మాట్లాడి తెలంగాణ ఉద్యమంలో మా రాష్ట్రం వీకర్ సెక్షన్ స్టేట్ అది ఇదని చెప్పిండు. వారి ఆధ్వర్యంలో కదా పోయింది. వారి ఆధ్వర్యంలో పోతే కనీసం వాళ్ళకు ఉన్నదాన్ని కూడా తెచ్చేయలేకపోయింది. ఉన్నదాన్ని లేని దాన్ని పక్క పెట్టు, ఉన్నదాన్ని కూడా తెచ్చేయలేనటువంటి నిస్సాయతలో ఉండే మనం చూసినాం. అందువల్ల ఎక్కడో కాడ తప్పకుండా ఇప్పుడు సత్యానందోడు 2018 నుంచి కాన్స్టాంట్ గా నిర్విరామంగా కొట్లాడితే తప్ప హైకోర్టు ఇచ్చింది. తప్పకుండా మీరు చేస్తే వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. నాకు తెలిసి సార్ దేశవ్యాప్తంగా ఏమైద్దో అవి ఆ మేధావులకు వదిలిపెడదాం, పెద్దలకు వదిలిపెడదాం, కానీ రాష్ట్రాల్లో మాత్రం తప్పకుండా జరగాల్సిన అయితే ఉన్నది. ఈ రాష్ట్రం తెలంగాణకి ఇది, ఈ ఆంధ్రప్రదేశ్కి ఇది, ఈ కర్ణాటకకి ఇది, మా దగ్గర ఉన్న కులాలకి ఇవి, మా దగ్గర జనాభాకి ఇంత, దాంట్లో ఎస్సీల జనాభా ఇంత, బీసీల జనాభా ఇంత, తప్పకుండా ఇండికేట్ చేయాల్సిన చక్కెర, డిమార్కెట్ చేయాల్సిన చక్కెర అయితే తప్పకుండా ఉన్నది. దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఈ ఎల్పిజి సిస్టంలో, ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ సిస్టంలో, ఈ ప్రైవేటైజ్ సిస్టంలో ప్రభుత్వపరమైనటువంటి అన్ని ఎగిరిపోయినాయి. వాస్తవాలు చెప్పాలంటే నీకు నేను ఆర్థిక మంత్రి చేసేవాడు చెప్తున్నాను, 2% కూడా ఉండదు. ప్రభుత్వపరమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఉండదు. మొత్తం అంతా ప్రైవేట్ జనరేషన్ అయింది. ఇవాళ ఒకనాడు మన విశ్వవిద్యాలయాన్ని ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో మీరు ఒకసారి చెప్పండి. ఆనాడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే విద్య అమ్ముకుంటారా, విద్య మెరిట్ చంపుతారా అని చెప్పి మాట్లాడినా, మీకు ఐడియా ఉండాలి. ఈవెన్ బీసీల రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా అయ్యో మెరిట్ చంపుతారా అని చెప్పి మాట్లాడు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత బాధ్యత కొనుక్కుంటే వచ్చింది. డబ్బులున్న విశ్వవిద్యాలయాలు వేరే అయిపోయినాయి,
డబ్బులు లేని విశ్వవిద్యాలయాలు వేరే అయిపోయినాయి, డబ్బులు ఉన్న స్కూల్ వేరే అయిపోయినాయి, డబ్బులు లేని స్కూల్ వేరే అయిపోయినాయి. ఆ డ్రెస్ అట్లే మిగిలింది, అంటే అందరి పిల్లలు సమానంగా కనబడేటువంటి డ్రెస్ కూడా అట్లే మిగిలింది కానీ వచ్చేసి. అందువల్ల నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాధికారం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుంటున్నాము మనం. ఆ రాజ్యాధికారం అనే కోణంలో తప్పకుండా ఇవన్నీ జరగాలి. ఇవాళ అంతో ఇంతో ఆనాడు ఆ జెడ్పీటీసీలలో ఎంపీటీసీలలో ఆ సర్పంచ్ రిజర్వేషన్ వచ్చాయి కాబట్టి కొంత ఎదిగలిగినారు. ఇలా ఉన్నారా అంటే ఉన్నాడు పలానా మాజీ జెడ్పీటీసీ ఉన్నాడు ఎమ్మెల్యేకి పనికి వస్తారని చెప్పగలిగే స్థాయిలు ఉండే. లేకపోతే ఇలా కులమానం ఉంటుంది అంటే ఈ పాపం ఆయన లీడరే కావచ్చు కానీ ఆయన పైసలు లేవు కదా. ఇప్పటికే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉందో అర్థం ఉంది కానీ ఈ మిగతాది ఓపెన్లో నీకు 50 కోట్లు 40 కోట్లు తీసుకుపోయి డబ్బులలో పడేసి సామాన్యులకు రాజ్యాధికారంలో బాగా ఉండదు నా కొడుకు అని చెప్పి పడేసింది. అట్లా కూడా వచ్చింది. మేము నిలబెడితే మేము చూస్తున్నాం, ఇలా డిబేట్స్ అని చూస్తున్నాం మేము. అవునా నువ్వు ఇస్తావు కానీ ఆయన ఏముండదని ఇస్తావు, గెలవడు కదా, ఒక్కొక్క దాకా తెచ్చిపెట్టారు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ స్థానిక సంస్థలలో ఆ శాతం రిజర్వేషన్ కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే పై దాకా వచ్చేటువంటి ఆస్కారం ఉంది, ఒక మెట్టు లాగా ఉండే ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, తప్పకుండా రాష్ట్రాల వారిగా కులగణన జరగాల్సిందే, డిమార్కెట్ చేయాల్సిందే. నెంబర్ 2. నెంబర్ 3, వాళ్ళ సత్తాన్ని ఏదైతే తెచ్చిండో కొట్లాడి కోర్టు అయితే తెచ్చిందో అది మనం ఐక్యంగా లేకపోతే కూడా మళ్ళీ పోతే ఎగిరిపోతుంది. ఎప్పుడు కూడా కోర్టులు దేని మీద పడతాయి, ఇది చాలా సీరియస్ ఉన్నది, సెంటిమెంట్ ఉన్నది, ఏమైనా అయితే కింద మీద అయితే గయ్యి లేస్తారనేటువంటిది వాళ్ళు ఐక్యంగా ముందుకు పోతారని అంటేనే భయపడతారు తప్ప లేకపోతే లేదు. కాబట్టి డెఫినెట్గా సత్తాన్ని తెచ్చిన దానికి కాపాడుకోవడం కోసం అందరు ఐక్యంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చివరగా ఎప్పుడైనా ఎక్కడైనా మాలాంటి తప్పకుండా ప్రొయాక్టివ్గా పాజిటివ్ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. నమస్కారం.